ఇది చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పట్టాభి అని ఎవరు బోషడికే అంటాడు మాటకి. ఆ బోషడికే అయినా ఈయనగా ఆయన బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకున్న మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు, జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ మూర్తి గారు కూడా ఇదే చెప్పారు. బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. అందుకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే అనే బోషడికే పట్టాభి గారు ఆయన ఏమంటాడు చూడండి. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠా. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ది ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా. శవ పంచనామా కూడా, పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి ఈ పట్టాభిని లోపలేరా? ఈ పట్టాభితో మాట్లాడించిన పార్టీ తెలుగుదేశం పార్టీ హోల్ అండ్ సోల్ ఓనర్, దాని ప్రెసిడెంట్ని కనీసం వాళ్ళ భార్యకి కానీ కొడుకు కానీ చెప్పకుండా ఎత్తుకురారా? ఇతరులు ఎవరో ఒకరిని ఎత్తుకురావాలి కదా డీజీపీ గారు.